మోక్షం దొరుకుతుందా ఎవరికి? భూమిలో అంటే భూమి మీద జీవన్ముక్తులు కాని వారలకు అంటారు. జీవన్ముక్తి అంటే ఏమిటండి? ఇక్కడే ఉండి లిబరేషన్ పొందడం. మోక్షం ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉండడం కాదండి. నీ మనోస్థితి, ఆత్మోద్ధరణ ఈ భౌతికమైన దానికి అతీతం అయితే అది మోక్షం. ఆ మోక్షం ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది. మనం అక్కడికి వెళ్తాం, ఏదో అనుభవిస్తాం, ఏదో తాగుతాం, ఏదో 72, 82 అసలు అలాంటి కాన్సెప్ట్లు కాదండి. ఇంకొక పాటలో త్యాగరాజస్వామి చెప్పారు, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో. ఎవరు కబ్బుతుందో రామభక్తి సామ్రాజ్యం. అందువలన భక్తి సామ్రాజ్యం చాలా అరుదుగా కొందరికే అబ్బుతుంది. భౌతికమైనటువంటి స్థితికి అతీతమయ్యి, త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి అది. నువ్వేమో భౌతికంగా చాలా ఆడంబరాన్ని అది లేకపోతే నువ్వు జీవించలేని స్థితిలో ఉంటే ఆధ్యాత్మికతకి అది ఒప్పదు. అతను పూజారి కావచ్చు, పాస్టర్ కావచ్చు, ముల్లా కావచ్చు. ఆడంబరంగా ఉంటూ ఆధ్యాత్మికత పోసగదు. ఎందుకని? ఆధ్యాత్మికత అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. కానీ నవ్వేడేస్ ఏమైంది? సింప్లీ లివింగ్, నో థింకింగ్. అలా అయిపోయింది. మీరు భరతవర్షము అన్నదానికి ఇందాక మనం మాట్లాడుతున్నాం. భరతుడనేటువంటి మహారాజు చేత పరిపాలించబడి ఇలావ్రత వర్షమే భరతవర్షమయ్యి అలా పిలువబడుతూ ఉంది. భారతి అంటే ఎవరండి? సరస్వతి. సరస్వతి అంటే ఏంటండి? జ్ఞానం. అందుకని ఈ భూమిని ఏమని పిలుస్తాం? జ్ఞానభూమి. అలాగే మనం కర్మని విశ్వసిస్తాం. క్రూర కర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామణి రామ. కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, ఋషిభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, దేవభూమి, ఇన్ని పేర్లు ఉన్నాయి మనకి. మనం కర్మను విశ్వసిస్తాం. గురుగారు, మోక్షం అంటే స్వర్గమేనా? వండర్ఫుల్ అనా. ఒకసారి చాలామందికి వచ్చే క్వశ్చన్ మీరు అడిగారు, చాలా మంచి మాట అడిగారు. మనకి ఇతర మతాల వాళ్ళకి తేడా ఇది. స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గము అంటే మన పుణ్యం వలన వచ్చేటువంటి ఫలం, ఒక ఫలం. భగవద్గీతలో చెప్తారు, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. అంటే మీ దగ్గర 10,000 ఉన్నాయండి, రోజుకు 100 రూపాయలు వాడేశారు ఏటీఎంలో. ఎన్ని రోజులకి అయిపోద్ది? 100 రోజులు, 100 ఖాళీగా సార్ కార్డు ఉంటుంది, గీక్కోవాలి, ఏం రావు. అవునా? అలా మన పుణ్యము అనేటువంటిది అనుభవిస్తే అయిపోతుంది, అది స్వర్గం. కానీ మోక్షం అలా కాదు. మోక్షం అంటే ఎప్పుడూ ఒక అద్భుతమైన స్థితిలో భగవంతుడితో ఉండేటువంటి స్థితి. దానికి ఒక ఉదాహరణ కూడా మళ్ళీ భగవద్గీతలో ఉంచే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నిన్న యువాత్మ అని ఒక కార్యక్రమం నిన్న ఇవాళ మధ్వ సాంప్రదాయం వారు జరుపుతున్నారు. నిన్న అక్కడ మాట్లాడాను. అయితే దురదృష్టకరం ఏంటంటే అక్కడ యువాత్మల కంటే వృద్ధాత్మలు, బాలాత్మలు వచ్చినాయి అనుకోండి. సరే, కలియుగం, ఏం చేస్తాం, వాళ్ళు బాగా ఎక్కువ ప్రాపగేట్ చేసి ఉండాలి. ఇవాళ మరి 2K రన్ కూడా పెట్టారు, ఏమైందో. అయితే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అక్కడ వారితో కన్నడలో చెప్పించాం, తెలుగులో చెప్పాం. నతద్భాసయతే సూర్యో, కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్తున్నారు, సూర్యుడి కాంతితో పనిలేని స్థలం. న శశాంకో న పావకః, పావక అంటే కరెంట్ ఆర్ అగ్ని, శశి అంటే చంద్రుడు. సూర్యుడితో, చంద్రుడితో, కరెంటుతో లేదా అగ్నితో పని లేని స్థలం అది. ఇక్కడ ఇవన్నీ కావాలిగా. ఇప్పుడు చూడండి, నేను లైట్లు వేసామా? ఎందుకు వేసాం? సూర్యుడి కాంతి ఇక్కడ రావట్లేదు కాబట్టి. బయటికి వెళ్తే సూర్యుడి కాంతి ఈవినింగ్ 6 దాకా ఏమో ఉంటుంది. తర్వాత మళ్ళీ మన సెట్టింగ్లు పెట్టుకుంటాం. ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకునే స్థలం ఇది. దీనికి ఒక పేరు పెట్టాడు కృష్ణ భగవానుడు, ఇది దుఃఖాలయం అశాశ్వతం. నిన్న మొన్న ఫోన్ వచ్చిందండి,
అంటే సందర్భం మీరు అడిగిన దానికి రిలేటెడ్ అని చెప్తున్నా. ఎవరో తూర్పుగోదావరి ఆయన ఫోన్ చేశాడు, సార్ వాళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఏదో పాపం నరాల వీక్నెస్, ఏదో ప్రయత్నాలు వాళ్ళు చేశారు డాక్టర్ దగ్గరికి, అది సెట్ అవ్వట్లేదు. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి తినేస్తుంది తలకాయ. ఏమని? వచ్చాయి వారాయ్ చర్చికి రారోయ్. స్త్రీలు, పిల్లవాడు, కడుపు కోత, కన్నపేగు, ఈయన తినేస్తుంది. మనం మతం మారిపోదాం. ఈ వ్యక్తి వాళ్ళ అమ్మ కూడా వచ్చాయి, వెళ్ళిపోదాం. నేను చెప్పాను అతనికి, దేవుణ్ణి మారిస్తేనో మతం మారిస్తేనో రోగాలు తగ్గవు. వాస్తవం, రాసుకోండి. దేవుడు లేడు అని జీవించేవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు ఉన్నాడనేవాడు చచ్చిపోతాడు. దేవుడు లేడు అనేవాడికి రోగం వస్తుంది, దేవుడు ఉన్నాడనేవాడికి రోగం వస్తుంది. దేవుడు లేడు అనేవాడు ముసలుడు అయిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడే ముసలుడు అయిపోతాడు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడుంది అని అంటే, ఆ దయ్యం పోవాలి అని అంటే ఆ నిమిషం ఆయన చేసిన ప్రార్థన వల్లనే ఉంటుంది అనేది వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ టైంలోనే ఆ చమత్కారం జరుగుతుంది, అందుకే మేము మారినామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గమనించండి, మీకు హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదివి ఉంటారు హిందీలో. హనుమంతుడి గురించి మనం అందులో చెబుతూ భూత ప్రేత పిశాచ నికట్నహియావో కదా. మీరు గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. డైలీ వదిలిస్తూ ఉంటారు. కాదు, అక్కడ ఉండేదే దెయ్యం. శివారాధన కదండి అక్కడ, మంది శివారాధన. శివం అంటే శుభం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను మీ ఆఫీస్లోకి వచ్చాను, చెప్పులు నాకు ఇష్టం లేదు, అక్కడ వదిలేశాను, తిరిగేసి చెప్పులతో తిరగలేకపోయాను. ఏం చేయను? నా కాన్షియస్నెస్ ఒప్పుకోలే. చెప్పులతో కూర్చుంటే ఇప్పుడు ఏమన్నా అంటారా మీరేంటి? ఆఫీసేగా, అంతేగా. అయినా సరే నాకు పీస్ లేదు, వేసుకోలేదు. మరి గుళ్ళోకి వెళ్తాం మనం? వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? మనం భావిస్తాం అట్లా. నేను ఈ ఆఫీస్ని అలా ఫీల్ అయితే, అవునా? అదే చర్చిలోకి బూట్లు, సూట్లు, కోట్లు, హ్యాట్లు, లూట్లు. ఎందుకని? వాళ్ళకి దైవం పట్ల 1-2 పాయింట్స్ గిరిగీసుకుని అదే దైవం. దేవుడు లేడని చెప్పట్లేదు మనం, దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి చాలా రకాలుగా కొలవచ్చు, చాలా రకాలుగా తలవచ్చు. హృదయం బాగుంటే. మీరు ఎప్పుడన్నా ఏర్పేడు తెలుసా మీకు? తిరుపతి పక్కన వ్యాసాశ్రమం పేరు విన్నారా? ఆయన మహానుభావులు లేరు, కేరళ అయింది. ఆయన పేరు మలయాళ స్వామివారు. ఆయన గొప్ప మహాత్ములు. వారి ఆశ్రమంలో రాసి ఉంటుంది, ఈ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు భగవద్గీత చదువుతుందంటే వారి దయ. ఏం రాసి ఉంటుంది తెలుసా? దయగల హృదయమే భగవన్ నిలయం. ఇందులో మతం ఉందా అండి? ఇందులో కులం ఉందా? లేదు. ప్రాంతం ఉందా? కానీ గురుగారు ఒకటి చాలా బాగా గమనిస్తే, ఒక ముస్లిం ఇంట్లో ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది, సాయంత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిన ప్రేయర్ చేస్తాడు. అదే ఒక బైబిల్ విషయానికి వస్తే, ప్రతి క్రిస్టియన్ సండే ఖచ్చితంగా వెళ్తాడు, దక్షిణ భాగం అంటారా మరి ఏమంటారా అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అదే హిందూ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది అని అంటే గ్యారెంటీ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ డిబేట్ షోలలో ఒక ముస్లిం సోదరుడు విసిన సవాల్ ఏంటంటే, మా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, మీ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుందా, మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాము అని అన్నారు. మరి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? ఎందుకు మనం అన్నాం? మీ ప్రశ్న, దాన్ని మనం కూడా ఆయన చెప్పిన పాయింట్ని మనం అప్రిషియేట్ చేసాం, చాలామందికి మనం దాన్ని ఫార్వర్డ్ చేసాం, స్టేటస్లు పెట్టాం. ఆ ముస్లిం సోదరులు ఏదైతే అన్నారో అది వాస్తవం. అయితే మనకి ఎందుకు పట్టలేదంటే, మనకి ఫోర్స్ లేదండి. మీరు గమనించండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీరు పట్టుకుంటారని చెప్తున్నా. రాముణ్ణి క్వశ్చన్ చేసేవాళ్ళు నాస్తికుల్లో ఉంటారు, కృష్ణాష్టమి గురించి మాట్లాడే నాస్తికులు ఉంటారు. ఇప్పుడు కృష్ణాష్టమి చేశారు అనుకోండి, ఏదో ఛానల్లో కూర్చుని దాని మీద డిబేట్ పెట్టేస్తాడు.